నమస్తే. గత 2, 3 రోజులుగా ఒక వార్త అందరినీ కలిచివేస్తోంది. ఒక ఫ్యామిలీ బిర్యానీ తిని, పుచ్చకాయ తిని వెంటనే మరణించారు. మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయింది అన్న వార్తలు కొంచెం ఈ 4 రోజుల్లో కూడా వైరల్ అవుతున్నాయి. అంటే బిర్యానీ తిన్న తర్వాత ఏమీ తినకూడదా? కొంతమంది బిర్యానీ కాంబినేషన్స్‌కి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మంచిగా అరుగుతుందని చెప్పిన దీంట్లో ఉంటారు. కొంతమంది ఇంకేదన్నా కాంబినేషన్స్‌తో తింటుంటారు. బట్ ఎప్పుడూ ఎవరికీ ఏమీ కాలేదు. బట్ పర్టిక్యులర్‌గా ఈ విషయంలో మొత్తం ఫ్యామిలీ అందరూ చనిపోవడం వల్ల ఈ వార్త కొంచెం వైరల్‌గా అవుతుంది. అయితే నిజంగానే బిర్యానీ తిన్న తర్వాత ఏమీ తినకూడదా? లేదా పుచ్చకాయ కాంబినేషన్ వల్ల ఏమైనా జరిగిందా? అనే విషయాలు ప్రస్తుతం డౌట్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఆయుర్వేదాలో కూడా చెప్తూ ఉంటారు. ఆయుర్వేద డాక్టర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇటు విరుద్ధ ఆహారాలు కొన్ని తీసుకుంటే కొంచెం బాడీకి పడవు అని చెప్పేసి. అది కూడా ఒక విషయమా అనేది ప్రస్తుతం డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, ఈ నేపథ్యంలో అసలు బిర్యానీ తిని పుచ్చకాయ తినడం వల్లే వాళ్ళు చనిపోయారా? లేదా మనం తిన్న ఆహారం మన బాడీకి ఎంతవరకు పడుతుంది అనే విషయాలకు సంబంధించి చీఫ్ డైటీషనిస్ట్ డాక్టర్ పి. శ్రీలత గారు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్స్ నుంచి. సో, వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. శ్రీలత గారు నమస్తే. నమస్కారం అండి. సో 4 డేస్ నుంచి మనం చూస్తున్నాం బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఈ 2 కాంబినేషన్స్ వల్ల చనిపోయారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా అసలు? సో, మనము అక్కడ చూసింది లేదు. సో, మనకు ఐడియా ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే, ఇప్పుడు బిర్యానీ అనేది ఒక నాన్ వెజ్ ఫుడ్ ఐటెమ్. సో, ఇది వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది? వాళ్ళు వాడిన మటన్ కానీ, చికెన్ కానీ సో, అందరూ దాన్ని మటన్ బిర్యానీ అంటున్నారు. ఆ మటన్‌ని వాళ్ళు ఏవైనా స్టోరేజ్‌లో ఏవైనా పొరపాటు జరిగిందా? అది చాలా రోజులు అన్‌కంట్రోల్డ్ టెంపరేచర్‌లో ఉండిందా? ఫేవరబుల్ టెంపరేచర్ లేకుండాను. దాంట్లో ఏమైనా క్లోస్ట్రిడియం బాట్యులినం అనే బాక్టీరియా ఓవర్ గ్రోత్ ఏమైనా అయ్యి అది టాక్సిటీ అయిందా? మనకు తెలియదు. సో, ఈ క్లోస్ట్రిడియం బాట్యులినం అనేది చాలా టాక్సిక్ బాక్టీరియా అన్నమాట. సో, దీని టాక్సిటీ మనము వితిన్ 1-12 అవర్స్ లోపలనే మనము ఫేటల్ డెత్ అనేది కనబడుతుందన్నమాట. ఇందులో సివియర్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో. సో, ఇది మెకానిజం ఏంటంటే ఇందులో న్యూరోటాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. బ్రెయిన్‌కి టాక్సిన్స్. అలాగే మనకి ప్రతి ఒక్క ఆర్గన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. లెట్స్ సే రెస్పిరేటరీ మసిల్స్ ఉండొచ్చు. లేకపోతే మన డయాఫ్రమ్ మూవ్‌మెంట్ అవ్వకుండా చేస్తుండొచ్చు. లేకపోతే మన బ్రెయిన్ ఇంపల్స్‌ని స్టాప్ చేస్తుండొచ్చు. సో, ఇది సివియర్ ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకి డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు అవ్వడము, సడన్ లాస్ ఆఫ్ బాడీలోంచి సోడియం, పొటాషియం అనేది బయటికి వెళ్ళిపోవడము, వాటర్ బయటికి వచ్చేయడము, వాళ్ళు సడన్ గా షాక్ లోకి వెళ్ళడం కానీ, దాంతో పాటు ఈ టాక్సిన్స్ మెల్లిమెల్లిగా నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేయడము, ఈ అన్ని కారణాల వలన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు అని మనం ఒకటి అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళు తీసుకున్న వాటర్ మెలన్ ఏదైతే ఉందో పుచ్చపండులో వీటిలో కొద్ది రకాల అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వాటికి కలరింగ్ రావాలని కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో అసిటాల్డిహైడ్ కానీ ఇలాంటివి ఏమైనా టాక్సిన్స్ ఇవ్వడం వల్ల వాటి మెటబాలిజం తో మనకి ఆర్సెనిక్ పాయిజనింగ్ కానీ లెడ్ పాయిజనింగ్ కానీ ఇలాంటివి ఏమైనా అయ్యి వీటితో కూడా న్యూరో కాంప్రమైజ్ అయ్యి ఈ నర్వ్స్ కానీ ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ అయ్యి ఇలాగే సేమ్ ఏటియాలజీ ఆఫ్ డెత్ ఈ మెటల్ పాయిజనింగ్ తో ఏదన్నా డెత్ కూడా అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం అనుకున్నవే మనకు అనాలిసిస్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ద్వారా వచ్చేవి. దాంతో మనం డిస్కస్ చేయొచ్చు. సో మీట్ అనేది మనము ఫ్రెష్ గా ప్రొక్యూర్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మనం స్టోర్డ్ మీట్ అయితే మనం టెంపరేచర్ మైనస్ లో ఉండేలాగా చూసుకోవాలి. డీప్ ఫ్రీజర్ లో సరిగ్గా మనము దాన్ని స్టోర్ చేసుకునేలాగా చూసుకోవాలన్నమాట. మనము కింద ర్యాక్ లో రెఫ్రిజిరేటర్ ర్యాక్ లో కాకుండా మనము -5 degrees నుండి దాన్ని స్టోర్ చేసుకోవడం అయితే చాలా మంచి బెనిఫిట్ కనబడుతుంది అనమాట. ఇలా మనము నార్మల్ గా స్టోర్ చేస్తే కొద్ది రకాల మనకి పాయిజన్ అవ్వచ్చు. ఇవి క్లాస్ట్రిడియం బాట్యులినం అనేది మంచి హీట్ లో కూడా అది రెసిస్టెంట్ గా ఉండే బ్యాక్టీరియా. సో ఇలాంటి వాటితో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. అంటే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ పుచ్చపండు మనం తీసుకున్న దాంట్లో అడల్ట్రేషన్ జరిగితే ఒకవేళ జరగొచ్చు అని అంటున్నారు కదా! ఇప్పుడు చాలా పుచ్చకాయలు మీరన్నట్లుగా అడల్ట్రేషన్ జరుగుంటాయి. అందులో తెలీదు ఇంజెక్షన్స్ వేస్తారు కలర్ రావడానికి. తిన్న వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కదా! పర్టిక్యులర్‌గా ఈ కేసు విషయంలోనే ఇంత సీరియస్ అయ్యి చనిపోవడానికి రీజన్ ఏంటి? అదే చెప్పాను మేడం.
అది మనం అనుకుంటున్నాం. వి డోంట్ నో పాసిబుల్ రీజన్స్ అని మనం రూల్ అవుట్ చేస్తున్నాం. మనం ఇంకొకటి కూడా అనుకోవచ్చు. ఎవరైనా పాయిజన్ వేసి ఉండొచ్చు కదా! మనకు అది కూడా పాసిబిలిటీ ఉంటుంది. మనకు తెలీదు. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఓకే. ఇప్పుడు కొన్ని డాక్టర్స్ కొంతమంది కూడా చెప్తుంటారు. కొంతమందికి విరుద్ధ ఆహారాలు అని చెప్తూ ఉంటారు. సో, కొన్ని ఈ చేప తిన్న తర్వాత పెరుగు తినకూడదని, కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వవని చెప్తూ ఉంటారు గదా! అలాంటి కాంబినేషన్స్ ఏంటసలు? సో మనము బేసిక్‌గా మనము క్లినికల్ న్యూట్రిషన్‌లో మాత్రం ఇలాంటి కాంబినేషన్స్ ఏవి చెప్పమనమాట. సో కొద్ది రకాలవేంటంటే డ్రగ్ న్యూట్రియంట్ ఇంటరాక్షన్స్ అని ఉంటాయన్నమాట. వాటిని మాత్రం మనం అవాయిడ్ చేస్తాము. కొద్ది రకాల ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉంటాయి. అంటే మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, లివర్, లంగ్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తామన్నమాట. శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్‌ని దాన్ని మనం కంట్రోల్ చేయడానికి. దాన్ని వి బ్రింగ్ ఇట్ టు జీరో. అలాంటప్పుడు మనం వీళ్ళని గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆ డ్రగ్ అబ్జార్బ్ చేయకుండా ఈ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ హిండర్ చేస్తుందన్నమాట. అలాగే మనం కొద్ది రకాల వాల్వ్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కి హార్ట్ వాల్వ్ రీప్లేస్ చేసిన వాళ్ళలో మనం యాసిట్రాన్ కానీ పార్ఫరిన్ కానీ ఒక యాంటీ కోయాగులెంట్ ఇస్తాం. అంటే మన బ్లడ్ పల్చగా ఉండడానికి మనం మాత్రలు ఇస్తుంటాం అన్నమాట. అవి ఇచ్చినప్పుడు మనము ఆహారంలో వైటమిన్ కే అంటే ఆకుకూరలు, కొద్ది రకాల కూరగాయలు మనము అవాయిడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే వీటిలో ఉండే వైటమిన్ కే బ్లడ్ ని థిన్ చేస్తుంది. మన పర్పస్ ఏంటి? బ్లడ్ మన కరెక్ట్ గా కన్సిస్టెన్సీ ఉండాలని. ఇలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ చిక్కబడుతుంది కాబట్టి మనం వాటిని పల్చగా ఉండడానికి ఇస్తాం. సో అవి యాంటోకానిస్టిక్ గా వర్క్ చేస్తాయి కాబట్టి అలా అవాయిడ్ చేస్తాం అనమాట. అలాగే మనకి ఫుడ్ అండ్ ఫుడ్ ఇంటరాక్షన్స్, డ్రగ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఇలా ఉంటుంది. సో ఇది క్లినికల్ న్యూట్రిషన్ లో మనకి. బట్ ఆయుర్వేద ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ an ayurvedic expert or an ayurvedic doctor will comment about the chelation and the reactions what it happens. ఓకే. ఓకే. సో, ఇప్పుడు బిర్యానీ తింటున్నప్పుడు దాని కాంబినేషన్‌గా కూల్ డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో, చాలామందికున్న ఇదేంటంటే అది బిర్యానీ కరెక్ట్‌గా అరుగుతుంది అనే దీంట్లో ఉంటారు. సో, కూల్ డ్రింక్సే మంచివి కావు అని చెప్తున్నప్పుడు అది ఎలా అరుగుతుందనేది చాలా మందిలో ఉన్న డౌట్. మీరేం చెప్తారు? సో బిర్యానీ అనేది ఒక హై క్యాలరీ ఫుడ్. లెట్స్ సే మనం ఒక స్మాల్ చంక్ ఆఫ్ చికెన్ తీసుకుందాము. దీంట్లో మనకు ఒక 185 క్యాలరీస్ అండ్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ ప్రోటీన్ అన్నమాట. ఐడియల్లీ ఒక ఇండియన్ హ్యూమన్ ఒక రోజు మొత్తంలో తీసుకునే ప్రోటీన్ మనకు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ లో లభిస్తుంది అన్నమాట. సో దీంట్లోకి యాడ్ ఆన్ బాస్మతి రైస్, లాట్ ఆఫ్ ఫ్యాట్, ఘీ కానీ, డాల్డా కానీ, ఆయిల్ కానీ వేసి ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అ వెరీ హై క్యాలరీ, హై ప్రోటీన్ డైట్. సో దాన్ని వాళ్ళు దే ఎంజాయ్ ద టేస్ట్, దే టేక్ దట్ ఇన్ అ లార్జ్ క్వాంటిటీ. యూజువల్ గా అందరూ అన్నం తినేటప్పుడు అంతకాని అంతకాని అంత తింటారు. సో బిర్యానీ తినేటప్పుడు క్వాంటిటీ అనేది 3 ఫోల్డ్స్ 2 ఫోల్డ్స్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు జీర్ణం అనేది త్వరగా అవ్వదు కాబట్టి దానికోసం అని జీర్ణం అవ్వాలి అనేసి వాళ్ళు కాస్త ఇఫ్ యు టేక్ అ ఫర్లాంగ్ స్టెప్స్ ఆర్ సరిగ్గా నమిలి తీసుకోవడం కానీ, తక్కువ మోతాదులో తీసుకోవడం కానీ చేయడం వలన ఖచ్చితంగా అరుగుతుంది అనమాట. సో ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడము, దాహంగా అనిపించడం వలన వాళ్ళు ఏం చేస్తుంటారంటే చల్లటి కార్బోనేటెడ్ బెవరేజెస్, వీటిలో ఉండే యాసిడ్ త్వరగా డైజెస్ట్ చేస్తుంది కాబట్టి సో వాటిని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు. మోర్ దో దే ఆర్ వెరీ టేస్టీ ఉంటాయి, చల్లగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. తిన్న తర్వాత దాహం కూడా తీరుతుంది, డైజెషన్ ఈజీగా అవుతుందని ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఎందుకంటే వాటిలో యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఉంటాయి. తర్వాత లాట్ ఆఫ్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ఒక తప్పు. తర్వాత బయట నుంచి వచ్చే వాటిల్లో యూజ్ చేసే ఫ్యాట్స్ మనకు ఐడియా తెలీదు. తర్వాత ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. తర్వాత మనం ఇప్పుడు తీసుకునే థమ్స్ అప్, స్ప్రైట్ ఇలాంటి వాటిలో నుంచి కూడా మనకి చాలా క్యాలరీలు వస్తాయి. ఓవరాల్ గా మనము ఆ మీల్ ని కరెక్ట్ చేస్తున్నాం అన్నమాట విత్ అన్‌హెల్తీ ఫుడ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్ చాలామంది ఫ్రూట్స్ తీసుకుంటారు. కానీ లంచో లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే ఒక ఫ్రూట్ తీసుకోవడం అనేది చాలామందికి అలవాటు.
మీరు చార్ట్లో డైట్ చార్ట్లో ఇవ్వడం ఏంటంటే మినిమం ఒక 1 అవర్ గ్యాప్లో మీరు ఇస్తూ ఉంటారు కదా, డిఫరెన్స్ ఏంటి వెంటనే తినడం వల్ల లేకపోతే ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తినడం వల్ల ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో పండు అనేది మనకి ఫ్రక్టోస్ ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఆహారంలో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడే కానీ ఆహారంతో పాటు పండు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల మన గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ ఆఫ్ ద ఫుడ్ విల్ బి ఇంక్రీస్డ్. ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందుచేతనే మనం ఆహారంతో పండు తీసుకోకూడదు. సో మనం అది పొద్దున 10ంటికి కానీ 11ంటికి కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ 8, 9 లోపల చేస్తాం కాబట్టి 10, 11ంటికి తీసుకోవచ్చు. ఒక 1 to 2 అవర్స్ గ్యాప్ లోపల. లేకపోతే సాయంత్రం 4ంటికి కానీ 5ంటికి కానీ అలా సన్సెట్ లోపల తీసుకోవడం వల్ల మనకు అలర్జీస్ కానీ ఫ్లెమ్ ఫార్మేషన్ కానీ ఉండదు. ఎవరైతే టాలరేట్ చేస్తారో వాళ్ళు ఈవినింగ్ 5, 6, 7 కూడా తీసుకోవచ్చు. బట్ వింటర్స్ రెయినీస్ కొంచెం కాషియస్ గా ఉంటూ డే టైం సన్నీ డేలో ఉన్నప్పుడు తీసుకుంటే కనుక ఫ్రూట్ మంచి బెనిఫిట్స్ కనబడతాయి అన్నమాట. ఎందుకంటే సిట్రస్ ఉన్నాయి ఇప్పుడు బత్తాయి, కమల, వీటితో కొంతమందిలో అలర్జీ రావచ్చు. జలుబు కానీ సైనసైటిస్ కానీ పుల్లగా ఉన్నవి తీసుకుంటే అందరికీ తెలిసిన ఫ్యాక్టే. కొద్ది రకాల వాళ్ళలో ఇరిటేషన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇలాంటివి డే టైంలో తీసుకోవడం చాలా మంచిది. ఆర్ అలర్జీ ఉన్నప్పుడు అలర్జిక్ సీజన్స్ లో వీటిని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఆహారంతో పాటు మాత్రం ఎప్పుడు మనం తీసుకోకూడదు. మనం భోజనాలకి వెళ్ళినప్పుడు కూడా మనకు లాస్ట్ లో ఆకు వక్కకి పండు ఇస్తారు, భోజనంతో పాటు పండు పెట్టరు. సో ఇది మన ట్రెడిషన్ లో ముందర నుంచి ఉన్న విషయమే. అది మనం మర్చిపోయి మధ్యలో మనము అన్ని పెరుగన్నంలో పండు వేసుకొని తినడం కానీ ఆహారంతో ఫ్రూట్ బౌల్ తీసుకోవడం కానీ మనం వెస్టర్న్స్ నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఆహారంలో పెరుగన్నంలో పండు తీసుకోవడం, అరటి పండు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది మంచిదేనా? అదే చెప్తున్నారు, అలా తీసుకోకూడదు. సపోటా, యాక్చువల్లీ పెరుగులో మామిడి, తీసుకుంటే కొంచెం బలం వస్తుంది, లావ్ అవుతారు అని చెప్తూ ఉంటారు కదా. అరటి పండు, మామిడి, సపోటా, ఈ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోకూడదు, అదే మంచి పద్ధతి. పండుని పండులాగా సెపరేట్ గా తీసుకోవడం అనేది చాలా శ్రేష్టం. ఓకే, ఓకే. అండ్ కమింగ్ టు వాటర్, వాటర్ తీసుకునేటప్పుడు కూడా మనం తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, తిన్న తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోవాలి, తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు అని చెప్తారు. నిజమేనా అది? అంటే ముందరే వాటర్ తీసుకుంటే ఏంటంటే మధ్యలో మనకి ఎక్కిలో రావడం కానీ లేకపోతే డైజెషన్ ఇంపేర్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ హాఫ్ అన్ అవర్ లో అబ్జార్బ్ అవుతుంది. ఇట్ కైండ్ ఆఫ్ లూబ్రికేట్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనకి ఏదన్నా ఉంటే కూడా శుభ్రంగా వాటర్ దాన్ని ఫ్లష్ చేసేస్తుంది. మేబీ సమ్ ఓరల్ బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏవైనా టాక్సిన్స్, ఏవైనా కలర్స్ ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్. సో మనకి ఒక యాసిడ్ ఎన్విరాన్మెంట్ అనేది అవసరం ఫుడ్ డైజెషన్ కి. అది మనము తిన్న తర్వాత వాటర్ వేసి డైల్యూట్ చేయకపోతే బెటర్. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందర మనం నీళ్లు తీసుకుంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బెటర్ డైజెషన్. అంటే మనకి ఆహారం డైజెషన్ అవ్వాలంటే మనకి కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇట్ కిల్స్ ది బ్యాక్టీరియా ఇవన్నీ. సో అందుచేతనే మనము దాహం వేసినప్పుడు 1 or 2 సిప్స్ తీసుకోవడం బెటర్. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల పొట్ట సాగడం కూడా జరుగుతుంది. కొంచెం డైజెషన్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం టైం ఇచ్చి మనం ముందర కానీ ఒక గంట వెనకాల కానీ తీసుకున్నా కూడా మన పొట్ట సాగడం కానీ డైజెషన్ ఇంపైర్మెంట్ కానీ ఉండదు. సో ఇట్ ఈస్ సంథింగ్ మనం కూడా నోటీస్ చేయొచ్చు ఆ చేంజ్ అనేది. యూ విల్ హ్యావ్ ఎ బెటర్ డైజెషన్ ఇఫ్ యూ డ్రింక్ ఇట్ ప్రీ ఆర్ పోస్ట్ మీల్ రాదర్ దెన్ అలాంగ్ విత్ ద మీల్. ఓకే, ఓకే. సో ఇప్పుడు డ్రింక్స్ విషయానికి వస్తే ఈ సమ్మర్ దీంట్లో బీర్ సేల్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బీర్ తీసుకుంటే విటమిన్ బి ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? ఒకటి మనం ఇక్కడ అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు ఆల్కహాల్ అనేది ఒక పోటెంట్ కార్సినోజన్ అని లేబుల్ వేశారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? మనము చలువ కావాలి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి అంటే రకరకాల ఫుడ్లు ఉన్నాయి. మనకు కోట్ల కొద్ది ఫుడ్స్ ఉన్నాయి, 1, 2 కాదు. మనకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇంట్లో కూర్చున్న దగ్గరకు కూడా మనకు ఆన్లైన్ లో నుంచి వచ్చేస్తాయి. మనము ఓ గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఓ గ్లాస్ చెరుకు రసము, కాస్త మజ్జిగ, బార్లీ నీళ్ళు, లేకపోతే
జీరా పానీ, పుదీనా పానీ, ఆమ్కా పన్నా ఇట్లా ఏవి తీసుకున్నా కూడా మనకు బొచ్చెడు వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్సలెంట్ గా లభిస్తాయి. మనకు ఎందులోనో కొంచెం వచ్చే వైటమిన్ ఉంటుంది అన్న పేరు చెప్పుకొని మనం శుభ్రంగా తాగేయడం అనేది దిస్ ఇస్ అ వెరీ బిగ్ మిత్. సో వాటిలో యూస్ఫుల్ బెనిఫిట్స్ కన్నా మనకు ఎక్కువ ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనం అందరూ అర్థం చేసుకుని మనం వైస్ డెసిషన్ తీసుకుని వాటికి దూరంగా ఉంటే గనక మన ఫ్యామిలీ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బియర్ తాగడం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. దానికి కారణం మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విటమిన్ ఏం చెప్తారు. బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది అసలు. నథింగ్ లైక్ దట్. వాటిలో ఎంటీ క్యాలరీస్ ఎక్కువగా వస్తాయి. టు బి ఫ్రాంక్, బి కాంప్లెక్స్ వైటమిన్ థైమిన్ అనేది లీచ్ అయిపోతుంది అనమాట, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్, ఫర్ యువర్ మెటబాలిజం. మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం కి థైమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రానిక్ ఆల్కహాల్ పేషెంట్స్ లో మనం B1 డెఫిషియన్సీ చూస్తాం. ఈ B1 డెఫిషియన్సీ తోటి వాళ్ళకు వర్నిక్స్ ఎన్సెఫెలోపతి అనే కండిషన్ కనబడుతుంది అనమాట. సివియర్ B1 డెఫిషియన్సీతో వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు, వాళ్ళకి ట్రెమర్స్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే వాళ్ళకి హార్ట్ కూడా ఎన్లార్జ్ అయిపోతుంది, వెట్ వెరీ వెరీ అంటారు. సో ఇలాంటి డ్రెడ్ఫుల్ కండిషన్స్ ని మనం హాస్పిటల్లో ఐసీయూలో చూస్తూ ఉంటాం అనమాట. బట్ బయట చెప్పే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు, తాగాలనుకున్న వాళ్ళు 100 స్టోరీలు చెప్తూ ఉంటారు. సో వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే విత్ దట్. బట్ ఇట్ ఈస్ అ పోటెంట్ టాక్సిన్ అని మనకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. సో దాన్ని మనం అందరం నమ్మి ఫాలో అయితే మంచిది. ఓకే శ్రీలత గారు, అండ్ ఫైనల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిర్యానీ తిని పుచ్చకాయ తిని చనిపోయారు అనేది మనం అక్కడ దగ్గరుండి చూడలేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏదైనా వంట చేసుకున్నప్పుడు మన పరిసరాలు ఎలా ఉన్నాయి, మనం వాడుకునే వస్తువులు ఎలా ఉన్నాయి, ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. స్మెల్, టెక్స్చర్, ది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే నిన్ననే ఒక క్లయింట్ ని అడుగుతున్నాను నేను, మీరు మటన్ ఎన్నిసార్లు తీసుకుంటారు, చికెన్ ఎన్నిసార్లు తీసుకుంటారు. దట్ లేడీ ఈజ్ అ డాక్టర్ అండ్ షీ వాస్ టెలింగ్ వీక్లీ 3 kgs తెచ్చి ఫ్రిడ్జ్ లో ఒకసారి పెట్టేస్తాను మేడం, రోజు కొంత కొంత తీసి వండుకుంటాను. అందులో కరెంట్ పోతుంది అవర్స్ టుగెదర్. ఇట్ విల్ కమ్ టు ద రూమ్ టెంపరేచర్. మళ్ళీ సరి అయిన ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోవచ్చు. పిల్లలు మాటికి మాటికి తెలిసి దాంట్లో జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెట్టి ఉండొచ్చు. దాని టెంపరేచర్ అనేది డ్రాస్టిక్ గా వేడి అయిపోయి ఉండొచ్చు. అప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ అయ్యి ఆ టెంపరేచర్ లో కూడా బతికే బ్యాక్టీరియా ఉంటుంది, రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. రా ఫుడ్స్, కుక్డ్ ఫుడ్స్ ఒక్క దగ్గర స్టోరేజ్ చెయ్యకూడదు. నాన్ వెజ్ కి సెపరేట్ ర్యాక్స్ ఉండాలి. వాటిని నీట్ గా కడిగి మ్యారినేట్ చేసి ర్యాప్ చేసి పెట్టుకోవాలి. సరైన స్టోరేజ్ కండిషన్స్ లో ఉండాలి. మన ఫ్రిడ్జ్ థరో క్లీనింగ్ అనేది ఉండాలి. తర్వాత కుక్డ్ ఫుడ్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత సరిగ్గా వేడి చేసి థా అయిన తర్వాత మంచిగా హీట్ చేసుకుని బాయిల్ చేసుకుని దాన్ని తీసుకోవడం అనేది బెటర్. ఆర్ ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసి దాన్ని రెఫ్రిజిరేట్ చేయకూడదు. రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసినప్పుడు మనం యూజ్ చేసే కట్లరీ, క్రాకరీ, మన వాషింగ్ ఏరియా, వాటిలో స్పిల్లేజ్ కానీ కంటామినేషన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీట్ అలాంటివి ఏమన్నా కట్ చేసినప్పుడు వెంటనే మనం రా వెజిటేబుల్ సాలడ్ కట్ చేయడము, అదే చాపింగ్ బోర్డ్ యూజ్ చేయడము, ఇలాంటివన్నీ కంటామినేషన్ కి రీజన్ అండ్ సోర్సెస్ అవుతాయి అనమాట. అండ్ హౌ వెల్ ఆర్ వి యూజింగ్ ప్రొటెక్టెడ్ ఫుడ్. మనం యూజ్ చేసుకునే పాట్స్ కానీ వాటర్ కానీ, మనము ఈ మధ్యకాలంలో ఇంటికి వచ్చేసి మరి మనందరికి ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారు వాళ్ళు బబుల్ ప్యాక్స్ లో. సో వాటర్ లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ, హైజీన్, బాటిల్ హైజీన్, కొన్నిసార్లు మనం ఆ బబుల్ ప్యాక్ లో చాలా నాచి మొత్తం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి మనము జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.